అమృతాంశు పృష్ఠం రక్షతు. గరుడ వ్యూహంలో 2వ మంత్రం ఇది. మంత్రం ముందు జాగ్రత్తగా వినండి. అమృతాంశు పృష్ఠం రక్షతు. అమృతాంశు అంటే అమృత కిరణములు కలిగినవాడు. చంద్రుడి కిరణములలో అమృతం ఉన్నది కనుక ఆయన్ని సుధాకరుడని, సుధాకిరణుడని, అమృతాంశుడని పిలుస్తున్నాం. అమృతం అన్నా సుధా అన్నా ఇవన్నిటికీ కూడా అర్థం ఒకటే కనుక. అంటే చంద్రకిరణములు అమృత స్వరూపాలు కనుక ఆయన అమృతము వంటి కిరణములు కలవాడు, అమృతమే కిరణములుగా కలిగినవాడు. ఆయన ఎక్కడ రక్షించాలి మన శరీరాన్ని? మమ పృష్ఠం రక్షతు. మమ అనేది వాడకపోయినా పృష్ఠం రక్షతు. అసలు మంత్రంలో అమృతాంశు పృష్ఠం రక్షతు. ఉన్నదున్నట్టుగా చదివితేనే మంత్రం ప్రభావం ఇస్తుంది. అందులో ఒక్క అక్షరం తేడా వచ్చినా దానివల్ల జపం వల్ల మనకి రావలసిన ఫలితం రాదు. అమృతాంశు పృష్ఠం రక్షతు. పృష్ఠము అంటే వెనక భాగం, వీపు నుంచి ఆ కింద భాగం వరకు కూడా అదంతా పృష్ఠభాగమే. ఈ వెనుక భాగం తరచుగా మానవులకి ఏదో కారణంతో నొప్పులతో ఉంటుంది. ఎక్కువసేపు వాహనములు, కార్లు, స్కూటర్లు నడిపినా లేదా ఏకధాటిగా కూర్చుని ఉపన్యాసాలు చెప్పినా ప్రతి వ్యక్తికి ఇవాళ అలా గంటలు 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 పని చేయవలసిన పని వస్తుంది. తన రంగంలో తనను మించిన వాడు లేడనిపించుకోవడానికి నానా రకాలుగా కృషి చెయ్యాలి అంటే ఈ వెన్ను మీద భారం పడుతోంది. భారం పడితే నొప్పులు వస్తున్నాయి, చివరికి రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇవాళ ఎక్కువ మందికి ఈ రోగాలే వస్తున్నాయి. ఈ రోగాలు భవిష్యత్తులో వస్తాయని తెలిసి ఎప్పుడో కృతయుగ కాలంలో వినతాదేవి గరుడ వ్యూహం వంకతో మనకి ఈ మంత్రం ఇచ్చింది. అమృతాంశు పృష్ఠం రక్షతు. చంద్రభగవానుడు అమృత కిరణ స్వరూపుడైన చంద్రుడు నా వెనుక భాగాన్ని రక్షించుగాక, లేక మొత్తం మీద వెన్నుపోసని ఆ కింద భాగాన్ని రక్షించుగాక అని ఈ మంత్ర సారాంశం. దీన్ని ఏం చెయ్యాలి? ఉసిరికాయ గింజల్ని తీసి ఆ గింజలు నూరితే అందులో కాస్త పొడి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పచ్చడి పెట్టుకునే ఉసిరికాయ గింజల పొడిని కొబ్బరి నూనెలో కలపండి. ఆ నూనెని సాయంత్రం పూట చీకటి పడ్డాక వెన్నెలలో పెట్టండి. దాని మీద కుడి చేయి పెట్టండి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఉసిరికాయ గింజల పొడి, అందులో ఉన్న పప్పు పొడి తీసి కొబ్బరి నూనెలో కలిపి ఆ కొబ్బరి నూనె ఒక గిన్నెలో పోసి ఆ గిన్నె వెన్నెల ఉన్నప్పుడు బయట పెట్టి దాని మీద కుడి చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని జపం చెయ్యండి. ఈ మంత్రం కేవలం సోమవారాల్లో జపం చేస్తే చాలు. ఎన్ని సోమవారాలు చెయ్యాలి? ఒకవేళ వెన్నెల లేకపోతే అనే ప్రశ్న రక్కల. సోమవారం చెయ్యండి. సాధ్యమైనంత వరకు వెన్నెల ఉంటే ఉంటుంది, లేకపోయినా వెన్నెల ఉన్నట్టే భావించండి. సోమవారం రాత్రిపూట చెయ్యండి. 8 దాటాక 9 మధ్యలో ఈ జపం చెయ్యమని శాస్త్రం అన్నమాట. రాత్రిపూట ఆ సమయానికి ఇంటికి వచ్చేలా చూసుకోండి. 9 సోమవారముల పాటు, కనీసం 9, అంతకంటే ఎక్కువ చేస్తే మంచిది. ఈ నూనె మీద చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని 1008 కానీ లేదా ఓపికని బట్టి ఇంకా ఎక్కువ కానీ చేసుకోండి. ఆ తర్వాత ఈ నూనె చక్కగా వీపుకి మర్దన చేసుకోండి. ఇలా 9 సోమవారాలు ఈ నూనెని వీపుకి మర్దన చేసుకుంటే క్రమక్రమంగా ఈ వెన్నుకి సంబంధించిన భయంకర రోగాలు పోయి నిటారుగా కూర్చోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒక్క వెన్నుపూస సక్రమంగా పనిచేస్తే దానివల్ల మొత్తం శరీరమే బాగుంటుంది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దీనికి మహామంత్రబలంతో పాటుగా ఈ మంత్ర అధిష్టాన దేవత అయిన సూర్యభగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇందులో ఉన్నది చంద్రుడు, అధిష్టాన దేవత సూర్యుడు. సూర్యచంద్రులిద్దరికీ అభేదాన్ని పాటించే గొప్ప మంత్రం ఇదనమాట. ఈ ఉసిరికాయ చెట్లకి, ఉసిరికాయలకి అన్నిటికీ అధిష్టాన దేవత సూర్యుడు. కానీ ఈ మంత్రంలో చంద్రుడు ఉంటాడు. అందుకే ఈ రెండింటినీ కలిపి సూర్యచంద్రకిరణములను రంగరించి మన వెన్నుపోసకిచ్చింది వినతాదేవి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ నూనె 9 సోమవారాలకి తక్కువ కాకుండా ఈ మంత్ర జపం చేసుకుంటూ 1000 సార్లు దాన్ని మర్దన చేసుకుని వెన్నుకి సంబంధించిన రోగాల నుంచి బయటపడండి. ఓం అమృతాంశు పృష్ఠం రక్షతు.